వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గుంటూరు ఏసీ కాలేజ్లో ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్కు వ్యతిరేకంగా మాల సంఘాల జేఏసీకి రాష్ట్ర నలుమూలల నుండి హాజరవుతున్న మాల నాయకులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నామని మాల సంఘాల జేఏసీ పేర్కొంది. మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్, రిటైర్డ్ ఐఆర్ఎస్ పండు అశోక్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అన్నవరపు కిషోర్ కన్వీనర్గా, నల్లపు నీలాంబరం గుంటూరు నగర అధ్యక్షులుగా, గోళ అరుణ్ కుమార్ కన్వీనర్గా, తిర్రే రవిదేవ కన్వీనర్గా, డి శ్రీకర్ కన్వీనర్గా మరియు మాల సంఘాల జేఏసీ కార్యవర్గ కమిటీ నియమించినట్లు మాల సంఘాల జేఏసీ పేర్కొంది. నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అంటే పండు అశోక్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజుకి కూడా మేము అనేక కార్యక్రమాలు వర్గీకరణ వ్యతిరేకంగా ఎప్పటి నుంచో చేస్తున్నాం. దానిలో భాగంగా మొన్న ఆగస్టు 1న వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము ఖండిస్తున్నాం. అది న్యాయబద్ధంగా వచ్చిన తీర్పుని మేము భావించట్లేదు. మోడీ గారు అతి ప్రజరిచ్చి జడ్జిలపై ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. మోడీ ఇప్పించిన తీర్పుగా మేము భావిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదులది, అంబేద్కర్ వారసులైన మాలలది. కాబట్టి నవంబర్ 26న అమరావతిలో భారీ బహిరంగ సభను దాన్ని ఏర్పాటు చేసి మనం రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే ఒక స్లోగన్ ఆ రోజు ఇవ్వబోతున్నాం. కాబట్టి రాజ్యాంగం పట్ల అభిమానులు, అంబేద్కర్ అభిమానులు మరియు ప్రతి జిల్లా మండలాల్లో ఉన్న మాల సంఘాలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. ఆ తర్వాత మేము కోర్టుల ద్వారా కూడా వర్గీకరణపై ఎటువంటి తీర్పు ఇవ్వకుండా మరొకసారి మా ప్రయత్నం మాత్రం మానమని మేము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం. ఏ రూపంలో వర్గీకరణ వచ్చినా కానీ దానిపై కోర్టుల్లో ప్రతిఘటిస్తామని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై పీవీరావు.